రాజమౌళి మహేష్ కాంబో మూవీపై అంచనాలు అంతకంతకు పెరుగుతుండగా ఈ సినిమా బడ్జెట్ 1000 కోట్లు అని 1500 కోట్లు అని వేరువేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. మరోవైపు ఈ సినిమాను కేఎల్ నారాయణతో పాటు మరికొందరు నిర్మాతలు నిర్మిస్తున్నారని వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం కేఎల్ నారాయణ మాత్రమే ఈ సినిమా కోసం భారీ రిస్క్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాకు మహేష్ బాబు 3 ఏళ్ల పాటు డేట్లు కేటాయించారని అర్థమవుతుంది. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం మహేష్ బాబు ఈ సినిమాకు రెమ్యూనరేషన్ లేకుండా పనిచేస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాకు పారితోషికం బదులుగా మహేష్ వాటా తీసుకునే ఛాన్స్ అయితే ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వైరల్ అవుతున్న వార్తల్లో నిజాలు తెలియాల్సి ఉంది. వాటా తీసుకుంటే మహేష్కు కనీసం 150 కోట్ల రూపాయల నుంచి 200 కోట్ల రూపాయల వరకు దక్కే ఛాన్స్ అయితే ఉంటుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశారని భావిస్తున్నారు. మహేష్ బాబుకి ఎప్పటికీ ఇతర భాషల్లో మంచి గుర్తింపు రాగా ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు దక్కనుంది. ఈ సినిమా పాన్ వరల్డ్ మూవీ కాదని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. నేషనల్ లెవెల్ కాన్సెప్ట్ తో జక్కన ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని అర్థమవుతుంది. మహేష్ బాబు రాజమౌళి కాంబో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడం గ్యారంటీ అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. తారక్ చరణ్ ప్రభాస్లతో ఎక్కువ సినిమాలు తీసిన రాజమౌళి వేగంగా సినిమాలను తెరకెక్కించాలని కొంతమంది అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. రాజమౌళి చివరి ప్రాజెక్టుగా మహాభారత సినిమాను తీయాలని చూస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు తెరపైకి వెళ్తుందో చూడాలి. మహేష్ జక్కన కాంబో మూవీ రిలీజ్ డేట్ గురించి ఇతర విషయాల గురించి క్లారిటీ రావాలని అభిమానులు ఫీల్ అవుతున్నారు.